ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 60 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోరికంటి చందర్నే గెలిపించాలని అన్నారు. తెలంగాణ రాకముందు ఎండిన పంటలు, కరెంటు కోతలు, కాలిన మోటార్లతో ఉండేవని, తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ రైతులకు పెట్టుబడి అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ రైతులకు కేవలం 3 గంటల విద్యుత్ ఇస్తామని చెబుతున్నారన్నారు. అలాంటి వారికి ఓటు వేసి మోసపోవద్దని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అలాగే మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంలో దేశంలోని వ్యవసాయం సర్వనాశనం అయిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు పెట్టుబడి సాయం దగ్గర నుండి పంట ధాన్యం కొనుగోలు వరకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారని, భూగర్భ జలాలు పైకి వస్తున్నాయంటే కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, మండల నాయకులకు అందరికీ నమస్కారం. ఒక గంటన్నర ఆలస్యంగా వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తూ మొట్టమొదటి ప్రెస్ మీట్ లేట్ అయినందుకు మీరు ఇబ్బంది పెట్టినందుకు మన్నించాలని కోరుతున్నాను. అయితే ఈ మధ్యన టీపీసీసీ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా వచ్చిన లక్ష్మణరావు సార్ గారికి, పార్టీ పెద్దలకు, రామ్మూర్తన్నకు నమస్కారం. ఈరోజు మన అంతరా మండలం చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత, మన చంద్రన్న గెలిచిన తర్వాత అంతరా మండలం ప్రతి గ్రామం కూడా చాలా అభివృద్ధి చేసిండు. ఒక గ్రామానికి ₹1 చొప్పున రోడ్లకు కానీ, కరెంటు స్తంభాలకు కానీ, క్రీడా మైదానాలకు కానీ, ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా మొన్న కేటీఆర్ గారు వచ్చి చేసిండు. అయితే రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించండి, రైతు బంధు కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి మన చంద్రాన్ని గెలిపించాలని సందర్భంగా తెలియదు. ఇంకా మీరు ఓటేసి మన చంద్రాన్ని గెలిపిస్తే ఈ 5 ఏళ్ల కాలంలో కూడా మన అంతరా మండలం చాలా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే కరెంటు నాడు జవళి శాఖ మంత్రిగా కీర్తిశేషులు వెంకటస్వామి గారు ఉండే వారి దగ్గర శిష్యరికం చేసినటువంటి నాయకులు ఒక 5 నుంచి 10 లక్షలు, 15 లక్షల రూపాయలు ఆ రోజు ఎమర్జెన్సీగా ఇప్పించి ఉంటే ఈరోజు స్పిన్నింగ్ మిల్లు బంద్ అయ్యేది కాదు. దానివల్ల వందల కుటుంబాలు ఈరోజు రోడ్ల పడ్డటువంటి పరిస్థితిని నేను గుర్తు చేస్తా ఉన్నా. షాప్ చైర్మన్గా ఉండి 100 కోట్ల నిధులు వస్తే ఇక్కడ స్పోర్ట్స్ స్కూలు నువ్వు పుట్టిన ప్రాంతంలో, నేను పుట్టిన ఊరు అని చెప్పుకునే మధ్యరాలలో, అంతర్గామంలో ఏదన్నా స్కూల్ ఏర్పాటు చేసినవా? లేదా ఈ ప్రాంతంలో గోదావరి కనిలో ఏదన్నా నీ పదవికి గుర్తుగా ఏదన్నా ఒక్కరికన్నా ఒక క్రికెట్ కిట్ ఇప్పించినవా? లేదా ఏ ఒక్కరికన్నా నీ తరఫున ఒక ఉద్యోగంలో పెట్టించినవా? పార్టీని మీరు ఆదరించాలని కోరుతాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి సకల సంక్షోభాలకు కారణం. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాల వల్లనే దేశంలో వ్యవసాయం సర్వనాశనం అయింది. వాళ్ళ రైతులకు గిట్టుబాటు ధర రాలే. స్వామినాథన్ కమిషన్ వేసి దాని కమిషన్ రిపోర్ట్ను అమలు చేయకపోవడం ద్వారా రైతు ఆత్మహత్యలు జరిగినాయి. కరెంటు కష్టాల వల్ల ఇవాళ కరెంటు రాకపోవడం వల్ల వందలాది మంది రైతులు చచ్చిపోయారు. బోర్లు ఎండిపోవడం వల్ల వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. కనీసం పంట పెట్టిన పెట్టుబడి రాకపోవడం వల్ల వాళ్ళ బతుకు మనగడ సమస్య తయారై వాళ్ళ రైతు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు రైతులను ఓటు అడిగే నైతిక హక్కే లేదు. ఇవాళ రైతుల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, రైతు బంధు ఇచ్చినటువంటి పార్టీ, ఇవాళ రైతులను బీమా ఇచ్చినటువంటి పార్టీ, ఇవాళ ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే